హాయ్ భయ్య. హాయ్ హలో హలో తేజ. నిన్న మనం ప్రీమియర్స్ కి వెళ్ళగలిగినాము. మనోడికి షో పడలేదంటే ఇంకా. సో మ్మ్. నేను షో చూసిన తర్వాతే డిస్కషన్ లో పార్ట్ అవుతా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ స్పాయిలర్స్ వస్తే నేను తట్టుకోలేను అంటున్నాడు. సో పృథ్వీ షో పడిపోయిన తర్వాత మనం డీటెయిల్ వీడియో చేద్దాం. ప్రస్తుతం జస్ట్ బేసిక్ అవుట్లైన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ ఏమైనా ఉందా, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుందా, యా. అండ్ ఏ రీజన్స్ కోసం ఈ మూవీ చూడాలి, ఇవి మాత్రం డిస్కస్ చేద్దాం. ఓకే. మ్మ్. సో మనోడు వాయిస్ వింటేనే మీకు అందరికి అర్థమవుతుంది ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్. నేను అరిచి గొంతు పోయింది. సో నీకు యాజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాన్ ఎట్లా అనిపించింది? ఓవరాల్ కంప్లీట్ అన్ని బాక్సెస్ చెక్ పడినట్టేనా? ఫుల్లీ సాటిస్ఫైడా? ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే నిన్న నేను చెప్పినట్టు నీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకటి కొంచెం ఇన్కన్సిస్టెంట్ అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. పవన్ యా, కళ్యాణ్ ఆఫ్టర్ ఇంత లాంగ్. ఎనర్జెటిక్ గా ఇది చేయడం అనేది ఆ, అసలు చాలా రోజులైంది ఇట్లా చూసి ఫుల్ ఫ్లోలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా టైటిల్ కార్డ్ నుంచి కూడా సుజీత్ అండ్ తమన్ వాళ్ళు ఎంత పెద్ద ఫ్యాన్ బాయ్స్ అనేది ప్రూవ్ చేసుకున్నారు యాక్చువల్లీ. ఈవెన్ వెన్ హీస్ నాట్ ఆన్ స్క్రీన్ కొన్ని ఎలివేషన్స్ పడ్డాయి కదా, అవి అన్ని అసలు సూపర్ పడ్డాయి. యా, నాకు అందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే సుజిత్ కి ఈ విషయంలో యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పొచ్చు. జనరల్లీ మా అన్న అది ఇది అంటే రెగ్యులర్ స్టైల్ ఆఫ్ ఎలివేషన్స్ కి అలవాటు పడ్డ మనము. ఉమ్, ఇందులో చాలా సటిల్ గా ప్లే చేస్తాడు. ఆ, ఎవరు వచ్చేది వాడు కాదు కదా అంటే రిఫరెన్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు మనకి. ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మనకి ఆ వాట్ హీస్ కేపబుల్ ఆఫ్ అంటే చిన్నప్పుడే ఒకటి ఉమ్, ఎస్టాబ్లిష్ చేస్తాడు కాబట్టి మనకి ఇవన్నీ ఆ ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ ఏమి ఉండవు. కరెక్ట్. చిన్న చిన్న లైన్లు చెప్పినా కూడా మనకి అలాంటోడు తిరిగి వస్తున్నా అంటే ఎలాంటోడు అనేది మనకు తెలుసు ఆల్రెడీ. సో అవన్నీ ప్రాపర్ గా పడినాయి. సో ఆ విషయాలన్నీ మంచిగా అనిపించింది. అండ్ జనరల్లీ నీకు హైప్ కి మ్యాచ్ అయిందా లేదా? ఎందుకంటే రెగ్యులర్ పవన్ కళ్యాణ్ మూవీ కన్నా దీన్ని ఇంకా ఎక్కువ యాంటిసిపేషన్ ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ ట్రైలర్ కానీ ఆ మార్కెటింగ్ మెటీరియల్ వచ్చిన దాన్ని బట్టి. అండ్ కరెక్ట్. జనరల్లీ ఓజీ టైటిల్ లో వచ్చినప్పుడు నుండి హైప్ పీక్స్ లో ఉంది. మనం కబాలి తర్వాత ఆ రేంజ్ పీక్ చూసిన, హైప్ చూసిన మూవీ ఇది. సో హైప్ వర్త్ ద హైపా లేదా నీ వ్యూ? అంటే లోపలికి వెళ్ళినప్పుడు మిస్ మ్యాచ్ అవ్వదు నీకు. నా వరకైతే అసలు ఎట్లా ఒప్పించినారు అసలు పవన్ కళ్యాణ్ కి చెప్పి. అంటే జనరల్లీ ఇవన్నీ వద్దు అన్న టైప్ లో ఉంటాడు కదా. ఆయన కూడా మేబీ ఆ ట్రిప్ లో ఉన్నాడేమో క్యారీ ఆన్ అంటే. బేసికలీ ఓజీ యాజ్ ఎ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో, డూయింగ్ దిస్. ఇంకా ఆ, ఏ ఎక్స్ట్రీమ్ కి వెళ్తాడు, ఇవన్నీ ప్రాపర్ గా ఉమ్, అలైన్ అయినాయి కాబట్టి ఓకే. అండ్ నేను జనరల్లీ మూవీస్ ఎప్పుడు మనం డిస్కస్ చేస్తాం ట్రైలర్ చూసి దాని తగ్గట్టు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి అని. ఉమ్, నాకైతే 100% సాటిస్ఫైడ్. నువ్వు ఏం చెప్పావు ట్రైలర్ లో, మూవీ ఏముంటుంది అని ఎగ్జాక్ట్లీ అదే ఉంది. అదే అండ్ ఉంది. ఆబ్వియస్లీ నేను కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్, జనరల్లీ ప్రాపర్ రివెంజ్ డ్రామానే ఉంటుంది అనుకున్నాను, రివెంజ్ డ్రామానే ఉంది కాబట్టి నేనైతే యా. 100% సాటిస్ఫైడ్ దేని. ఓకే. ఉమ్, నా వరకైతే నువ్వు అన్నట్టు అసలు ఏం చెప్పి ఒప్పించాడో కూడా తెలీదు. ఆ, ఇది కైండ్ ఆఫ్ సుజిత్ మార్క్ కన్నా ఎక్కువ పవన్ మార్క్ లాగా ఎక్కువ అనిపించింది. ఆయన ఇన్వాల్వ్ అయితే ఎట్లా ఉంటది ఆ రెగ్యులర్ స్టైల్లో, ఆయన సైకికి చాలా క్లోజ్ అనిపించింది అది. అందుకే థియేటర్లో అంత రెస్పాన్స్. నేను మూవీలో ఏదో ఒక మెసేజ్ కోసం వెళ్తా ఇలాంటి వాళ్ళకైతే ఆబ్వియస్లీ మీరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దనే చెప్తాను నేను. ఎందుకంటే ఉమ్, ట్రైలర్ చూసే మీరు ఎక్స్పెక్ట్ చేయండి, 100% ట్రైలర్ లో ఏం చెప్పాడో దానికి 100% మ్యాచ్ ఉంటుంది. యా. అండ్ యా, ఇంకోటి చెప్పాలంటే వైలెన్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే యూబైఏ సర్టిఫికెట్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ ట్రూ ట్రూ, సర్టిఫికెట్ అవును. పెట్టాడు. సో దానికి తగ్గట్టే ఉంది యాక్చువల్లీ. వైలెన్స్ అంటే దాని ప్రెజెంటేషన్ మెయిన్ గా దానివల్లే ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ అనేది మనం డీటెయిల్ వీడియో చేసినప్పుడు మాట్లాడదాం. కానీ జనరలీ ఐ థింక్ మూవీ పెద్ద సక్సెస్, ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది ఫ్యామిలీ ఆడియన్స్ ని బట్టి ఉంటుంది. నాకు ఫస్ట్ అనిపించింది కొంచెం అంటే పవన్ నుండి ఒక కైండ్ ఆఫ్ వైలెంట్ ఫిలిం చాలా డేస్ తర్వాత చూస్తున్నాము, సో ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు అని. తర్వాత నాకు అనిపించింది మీరు కేజీఎఫ్ మార్కోకి వెళ్ళినప్పుడు ఇది నథింగ్ కంపేర్ టు దట్. కరెక్ట్. వైలెన్స్ అంటే ఏదో పొడి చేసి ఆ టైప్ లో చూపించాడు అండ్ చాలా క్లాసిక్ గానే చూపిస్తాడు కాబట్టి దట్ షుడ్ బి ఓకే అనుకుంటున్నా. సో యా, ఓవరాల్ గా నన్ను అడిగితే ఇట్స్ ట్రీట్ ఫర్ పవన్ ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ కి కూడా డీసెంట్ ఇనఫ్ మూవీ. అండ్ దిస్ ఇస్ పవన్ కళ్యాణ్స్ బెస్ట్ మూవీ ఆఫ్టర్ అత్తారింటికి దారి నన్ను అడిగితే. డెఫినెట్లీ మూవీ లవర్స్ కి నేను మస్ట్ వాచ్ అని చెప్తా. ఫ్యాన్స్ కి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ ఫెస్టివల్ డెఫినెట్లీ. మళ్ళీ ఒకసారి మార్కెటింగ్ మెటీరియల్, కంటెంట్, ట్రైలర్, సాంగ్స్ అన్ని చూసి రండి. అదే ట్రిప్ లో కంటిన్యూ చేస్తుంది మూవీ. యా, డీటెయిల్డ్ వీడియో పృథ్వీ బాబుతో రాత్రి వాళ్ళకి విల్ రిలీజ్ ఇట్ బై టుమారో. షూర్. యా. చలో భయ్యా. వాయిస్ సెట్ చేసుకో లోపు. సీ అగైన్ బై. యా. చలో బై. బై.